దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు. యేసయ్య చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14:1 ఆయన సెలవిస్తున్న మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎవరు కలవరపడతా ఉంటారంటే విశ్వాసం లేనటువంటి వారు కలవరపడుతూ ఉంటారు. విశ్వాసం కలిగినటువంటి వారు, దృఢమైన విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు నిర్భయముగా ఉంటారు. ఎందుకంటే దేవుడు నాకు ఈ కార్యమును నా పక్షమున జరిగిస్తాడు అనే ఒక విశ్వాసము వారిలో ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది. వారి నుండి కలవరమును దూరపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని యందు విశ్వాసం ఉంచి కలవరం లేకుండా, తొందరపాటు లేకుండా, తొట్టిల్లకుండా మనము ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు సమస్త కార్యములను మన పక్షమున సఫలపరుస్తాడు. ఇది జరుగుద్దా జరగదా, ఇది అవుద్దా అవదా అనే భయము మనందరిలో ఉంటుంది. కానీ దేవుని వాక్యము మనకేమని జ్ఞాపకం చేస్తుందంటే, కలవరపడకండి, నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యముగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనల్ని ఎల్లప్పుడూ బలపరుస్తుండగా మనము కలవరపడక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుదాము. అట్టి కృప దేవుడు దయచేయను గాక. దేవా, మా హృదయంలో కలవరపడకుండా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.